హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. దేశంలోనే ప్రమాదాల్లో 5వ స్థానంలో ఉన్న 65వ హైవే వరుస ప్రమాదాలతో మృత్యు మార్గంగా మారింది. సాధారణ రోజుల్లో సగటున రోజుకు 20 నుంచి 30 వేలకు పైనే వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి పండుగ సమయంలో వీటి సంఖ్య మూడింతలుంటుంది. అయితే తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించినా సరైన నివారణ చర్యలు చేపట్టడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటికైనా బ్లాక్ స్పాట్స్ లో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా రద్దీగా ఉన్న హైవేల్లో ఒకటి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి. ఇక్కడ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వెళ్లాల్సిందే. మరి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వేళ రద్దీ ఎలా ఉంది? ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించినప్పటికీ పన్నుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇవాళ ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి చిట్యాల వద్ద ఉన్నాము. చిట్యాలలో ఇక్కడే గత జూన్ 2024లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ అండర్ పాస్ సంబంధించి నిర్మాణానికి అయితే ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర సమయానికి ఇక్కడ అన్ని పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంది. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై 17 చోట్ల బ్లాక్ స్పాట్స్ గుర్తించింది. 288 కోట్లతో సర్వీస్ రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ వెహికల్ పాస్ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేపట్టాల్సి ఉంది. అయితే గత 2 సీజన్లో వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో వర్క్లు డిలే అవుతుందని చెప్పేసి అయితే మనకు ఏదైతే ఎన్హెచ్ఏ నిర్వాహకుల నుంచి అయితే ఎన్హెచ్ఏ అధికారుల నుంచి అయితే మనకు సమాచారం ఉంటుందో చూసుకోవచ్చు. ఇక్కడికి కూడా వర్క్ ఇప్పటికే డిసెంబర్ వరకే వర్క్ పూర్తి కావాల్సి ఉండగా కూడా వర్క్లో ఆలస్యమైంది. ఓన్లీ పిల్లర్ల వరకు మాత్రమే, బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాలు పిల్లర్ల దశకు మాత్రమే వచ్చాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పైన బ్రిడ్జ్ సంబంధించినటువంటి నిర్మాణాలు చేయాల్సి ఉంది. పక్కన సర్వీస్ రోడ్డు కూడా అధ్వానంగా ఉన్న నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా చేసినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి నిత్యం కూడా అటు భువనగిరి చిట్యాల వైపు వెళ్ళే వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ప్రయాణికులు అయితే నానా నరకేతన పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ వెహికల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో అవతల నుంచి ఏదైతే భువనగిరి నల్గొండ వెళ్ళేటటువంటి రహదారి నుంచి ఇటు దాటాలంటే కూడా ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కూడా రోడ్డు దాటాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక ప్రజలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన పనులు ఎట్లా ఉన్నాయి? ఏ రకంగా ఉంది ఇక్కడ ఇబ్బంది? ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ ఎక్కువ హైవే కాబట్టి ట్రాఫిక్ బాగుంటుంది. అయినా దీని తగ్గట్టు కొన్ని విధానాల వల్ల మనం ఈ జాప్యం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ వర్క్ అనేది కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి ఇట్లా రోడ్డు దాటాలంటే ఎట్లా ఉంది? ఇక్కడ సమస్యలు ఏమన్నా? అయ్యా, మా బావులు, మా పొలాలు, మా ఇండ్లు ఇక్కడనే ఉన్నాయి. దాటాలంటే చచ్చి బతున్నాం అయ్యా. ఇప్పుడు 14 నెలలు ఇది మొదలుపెట్టి మా పారాలు పోతున్నాయి. 30 మంది వచ్చింది. ఇక్కడ జరం అయ్యా కానీ దయచేసి రోడ్డు చేయాలి, అర్జెంటుగా చేయాలి అయ్యా. లేకుంటే మేము బతట్లేదు. బావుల కాడికి పోవాలి, పొలాలు చూసుకోవాలి. మాకు రోడ్డు దాటాలంటే రోజు చచ్చి బతికినట్టే ఉంది మా బతుకులు. అంటే ఈ రోడ్డు దాటాలంటే గంట అక్కడ ఆగాలి, గంట ఇక్కడ ఆగాలి. అక్కడ ఏం తగలేదు కూడా అర్థమైతలేదు మాకు. ఈ రోడ్డు పై కూడా అయిపోతుందేమో, ఇక అక్కడ ఎక్కడ పోతాం అనుకుంటున్నాం సార్. ఇది అయితలేదు. ఎందుకు దేనివల్ల ఆగుతుంది అనేది అర్థమైతలేదు. అర్జెంటు లేకనా, కాంట్రాక్ట్ ప్రాబ్లమా, ఎవరు ప్రాబ్లం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి దాటాలంటే ఆడగంట ఆగాలి, ఈడగంట ఆగాలి. బండి తిరిగి రావాలంటే అట్లా పోయి రావాలి, ఇట్లా పోయి అటు 2 మీదకి తిరిగి రావాలి. ఆ బండి నడపాలనే ఇబ్బంది అవుతుంది సార్. అట్లా సార్ చెప్పండి, అసలు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నాయి? చిట్యాల విలేజ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రహదారి NH65 అనేది కొన్ని ఊర్లకు రహదారులు ఉంటే మహర్దశ అంటారుగా, మా ఊరికి ఈ యొక్క రహదారి ప్రాణాంతకంగా మారింది. ఊరు 2గా విడిపోవడం జరిగింది. ఊరు ఉత్తర భాగం, దక్షిణ భాగంగా 2గా విడిపోవడం జరిగింది. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది నత్తనడకగా నడుస్తున్నది.
చాలా మేము ప్రమాదాలు రోజు మా ప్రజలందరూ కూడా ఈ ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి తొందరగా ఈ పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క వర్క్ జరుగుతున్న క్రమంలో సర్వీస్ రోడ్ గుండా మెయిన్ ట్రాఫిక్ నడుస్తున్న సందర్భంలో విపరీతమైన దుమ్ములేసి ఊళ్ళో ప్రజలందరూ కూడా ఈ శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీపై దృష్టి పెట్టి ఈ నత్తనడక నడుస్తున్న పనులని త్వరితగతిన పూర్తి చేయించి ఈ ప్రజలకందరికీ కూడా సులభతరంగా ఈ యొక్క రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుచున్నాం. ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఈ రోడ్ దాటాలంటే ఏ రకంగా ఉంది? చాలా కష్టం అవుతుంది రోడ్డు దాటాలంటే. మాకు డ్యూటీ టైం అవుతుంది, ఆడ ట్రాఫిక్తోనే లేట్ అవుతుంది, పోవాలన్నా రావాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆడ వస్తుంటే మనుషులను చూస్తా కూడా చూస్తలేరు. ఇప్పుడు కారు మేము వస్తుంటే కూడా అట్నే తొందర వస్తుంది. చాలా రోజులు 2 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఏం వర్క్ జరుపుతలేరు. ఇది ఇట్లనే ఉంటుంది ఇబ్బంది. రావాలంటేనే భయం అవుతుంది. రోడ్డు దాటాలంటేనే భయం అవుతుంది సార్. మాకు రోజు ఇబ్బంది అవుతుంది రోడ్డు దాటాలంటే. జర తొందర చేపిస్తున్నా జర మంచిగా మస్తు వస్తుర్రు. ఇబ్బంది అవుతుంది సార్ మాకు. జర పండగకి జర మంచిగా వాళ్ళ ఉంటున్నానే ఉంటలేదు ఇక్కడ ఎవరు కూడా దాటిస్తుంది కన్నా మమ్మల్ని. ఫస్ట్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే, చూసుకోవచ్చు మొత్తంగా ఏదైతే దాదాపుగా 2 ఏళ్ల వరకు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు నత్తనడగా సాగుతున్నాయని ఇక్కడ స్థానిక ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేయాలంటే ప్రాణాలను పణంగా పెట్టి దాటాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చిట్యాల రోడ్ క్రాసింగ్ వద్ద ఉంది. నిత్యం రక్తసిక్తం అవుతున్నటువంటి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారుల ప్రయాణాలు కాపాడాల్సిన బాధ్యత ఇటు పాలకులు ఇటు అధికారులపై ఉంది. ఇప్పటికే గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్లలో నిర్మాణాలు వేగవంతం చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.